సార్ అయితే గత 3 సినిమాల నుంచి చూస్తుంటే మీరు ఎవరి జోలికి వెళ్ళాలనుకోరు. బట్ కానీ కొన్ని కొన్ని కాంట్రోవర్సీస్ అనేవి మీ దగ్గరికి వచ్చి టచ్ చేసి పోతున్నాయి అలా. నేను ఎవరి జోలికి వెళ్ళని ఎవరి జోలికి వెళ్ళరు. అని మీరే అన్నారు కదా. అవును. మన దగ్గరికి వస్తున్నప్పుడు మరి హ్యాండిల్ చేయాలి కదా. అదే సార్. అంటే ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా మీకు ఎందుకు కొన్ని ఇప్పుడు డీజే ఉంది సార్. డీజేలో మీరు అనుకుని పెట్టలేదు అది. అల్లు అర్జున్ చెప్పులతో నడిచేది అన్నారు. తర్వాత గద్దలగాండ కనెక్షన్ అనేసరికి అది వేరే వాల్మీకి అని పెడితే దానికి ఒక ఇదయింది. సో దీని దగ్గరికి వచ్చేసరికి మొన్న రీసెంట్గా మాట్లాడాల్సి వచ్చింది కదా. సో ఏంటంటారు ఇవన్నీ? అదే ఇప్పుడు మీరు ఆ సినిమా చూసారు కదా, గౌతమ్ మేనన్ గారిది. అందులో నాగ చైతన్య అంటుంటాడు ఒక డైలాగ్, ఇంతమంది ఉండగా నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను. సో నాకు కాంట్రవర్సీకి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ నడుస్తుందేమో. కాంట్రవర్సీ అనే అమ్మాయి ఇంతమంది ఉండగా హరీష్ శంకర్ దగ్గరికి ఎందుకు వస్తుందో నేను ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి. వేసుకున్నారు ఇప్పుడు దాకా? ఇప్పుడు వేసుకోవాలి. ఆన్సర్ దొరికిందా సార్ మరి? లేదు. మరి ఎందుకే అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారా లేదా? జస్ట్ కాంట్రవర్సీనా? వన్ సైడ్ లవ్? లేదండి, కాంట్రవర్సీ నేను లవ్ చేస్తాను. టూ సైడ్ లవ్ లేదు. కాంట్రవర్సీని ఎవరు లవ్ చేస్తాను సార్? కొంతమంది ఉన్నారు సార్ అలాంటి వాళ్ళు కూడా, కాంట్రవర్సీస్ లవ్ చేసి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండాల్సి వస్తుంది. అయితే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనుకున్నారు సార్, స్టార్ట్ చేశారు. బట్ అది ఒక రకంగా ఆగబట్టి ఇమీడియట్గా వచ్చింది కదా. అంటే మిస్టర్ బచ్చన్ అనే స్క్రిప్ట్ ముందే రెడీయా లేదా? మిస్టర్ బచ్చన్ ఎప్పటి నుంచో రెడీగా ఉందండి. సో కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలంటే రెడీ ఉన్న స్క్రిప్ట్ వెళ్తే ఫాస్ట్గా అయిపోద్దని చెప్పి స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు జనరల్గా మనం మూవీస్ పోస్ట్ పోన్ అనేది చూస్తూ ఉంటాం. అంటే రావాల్సిన సినిమా ఒక 10 రోజులు పోస్ట్ పోన్ అయింది, 20 రోజులు పోస్ట్ పోన్ అయింది. ఏ కారణాలు ఏదైనా కూడా ఒక బెటర్మెంట్ కోసం 1% అన్న బెటర్మెంట్ అవుతుందని చెప్పేసి. బట్ మీ సినిమా ప్రీపోన్ అయింది. అప్పుడు మైండ్ పనిచేసే తీరులో కానీ ఈ అవుట్పుట్లో కానీ ఎలాంటి తేడా రాదా? అంటే బెటర్మెంట్ అయినప్పుడు పోస్ట్ పోన్ అయినప్పుడు బెటర్మెంట్ వస్తుంది అన్నారు. ఓకే, బట్ చాలా సినిమాలు అనుకుంటే రిలీజ్ అయ్యాయి కదా, అవి బెటర్ సక్సెస్ ఇవ్వలేదంటారా? అయినాయి సార్. ఇది ప్రీపోన్ ఇండస్ట్రీలో ఒక 100 సినిమాలు వస్తే ఒక 20 సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి అనుకుందాం. బట్ 70 సినిమాలు ఆన్ ద టైం వచ్చేస్తున్నాయి కదా, వస్తున్నాయి కదా, వచ్చాయి కదా. సో ఇది బెటర్మెంట్ అయిపోయింది కాబట్టి ప్రీపోన్ చేసాం. బెటర్మెంట్ అవ్వకపోతే ప్రీపోన్ చేసేవాళ్ళం కాదు. అంటే ప్రీపోన్ అయిన తర్వాత కదా దీన్ని కంప్లీట్ చేసింది. అదే అంటే ప్రీపోన్ అయింది కాబట్టి ఒకలాగా షూటింగ్, ప్రీపోన్ అవ్వలేదు కాబట్టి ఒకలాగా షూటింగ్ చేస్తే ఇంకా ముందుగా షూటింగ్ చేస్తాం. 14వ తారీఖు ప్రీమియర్ పెట్టుకుని 4వ తారీఖు వరకు నేను షూటింగ్ చేస్తున్నా. అంటే కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి 4వ తారీఖు వరకు షూటింగ్ చేస్తాం. 14వ తారీఖు రిలీజ్ ఉంది కదా, దీన్ని 20వ తారీఖు లేకుంటే జూలై 10వ తారీఖు ఫినిష్ చేద్దాం అంటే అప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం. అప్పుడు బెటర్మెంట్ వచ్చేది కాదు. ఇంకా ఏంటంటే నాలాంటి బ్రెయిన్ ఎప్పుడు ప్రెషర్లో బాగా పనిచేస్తుంది. ఓకే. సో అందుకే ఈ సినిమా ప్రీపోన్ అనేది సినిమాకి చాలా చాలా బెటర్ అవ్వడానికి ఉపయోగపడింది. అంటే ఇప్పుడు మీరు మైత్రి లాస్ట్ టైం చెప్పారు, మైత్రి మూవీస్లో ఉన్న శశి గారు చెప్పబట్టే నేను దీన్ని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది, లేదంటే తీసుకొచ్చాను. బట్ ఒక సినిమాని డిసైడ్ చేసేది ఒక క్రియేటర్ ఉంటారు, ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, బట్ నాట్ ద డిస్ట్రిబ్యూటర్. బట్ హియర్ ద డిస్ట్రిబ్యూటర్ ఈజ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ కదా. సో మరి ఇది సినిమాకి ఎంతవరకు కరెక్ట్ అంటారో, దీన్ని ఎలా ఏ విధంగా చూస్తారు? దత్ గారు చెప్పారు ఒకసారి, అందాలలో అహోహ అనే పాట ఫస్ట్ది జగదేవి కథల సుందర్లో, ఆ పాట ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్కి వినిపించారంట. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ శ్రీదేవి గారి చిరంజీవి గారు డ్యాన్స్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని, కొంతమంది లేదు చాలా బాగుంటుంది రాజేంద్ర దీన్ని అద్భుతంగా తీస్తారని, ఇలా ఒక డిబేట్ జరిగిందంట. డిస్ట్రిబ్యూటర్లకి చాలా పవర్ ఉండేది ఇంతకుముందు ఇండస్ట్రీలో. డిస్ట్రిబ్యూటర్లకి ఎందుకంటే డబ్బులు ఫస్ట్ ఇచ్చేది వాళ్లే కాబట్టి, సినిమా కొనేది వాళ్లే కాబట్టి, డిస్ట్రిబ్యూటర్లకి రషెస్ చూపించడం, డిస్ట్రిబ్యూటర్లతో డిస్కస్ చేయడం, డిస్ట్రిబ్యూటర్లు అప్పుడప్పుడు షూటింగ్ రావడం, క్రమక్రమంగా అంటే ప్రొడ్యూసర్ అంత పవర్ఫుల్ ఉండేవాడు, డిస్ట్రిబ్యూటర్ ఆ వ్యవస్థ మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. సో ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పినంత మాత్రం రిలీజ్ చేస్తామని కాదు, ఆ డిస్ట్రిబ్యూటర్ వన్ ఆఫ్ ద కన్సర్న్. అంటే అతను చెప్పాడు ఫస్ట్, తర్వాత ఏమైందంటే ఓటీటీ నుంచి కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అండ్ కొంచెం ముందు రిలీజ్ చేసాం అనుకోండి ఇంట్రెస్ట్ తగ్గడం ఇవన్నీ. సో వీ నీడ్ టు అడ్రస్ ఫ్యూ ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్. అందుమూలంగా ఇవన్నీ అన్నిట్లలో అతను చెప్పింది ఒక మాట, కేవలం అతను చెప్పాడని చెప్పి రిలీజ్